హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనకి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకునే వారి సంఖ్య అయితే పెరిగింది. బ్లౌజ్ అంటే మనకి డైలీ రొటీన్లో స్టిచ్చింగ్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి అవసరం. బయటకు వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మనం అనుకున్న టైంకి ఎగ్జాక్ట్గా ఇవ్వరు, ఒకటి మనం అనుకున్న ఫిట్టింగ్ రాదు. మనం ఒకలాగా అనుకుంటాము, మనకి ఒక నెక్ పెట్టమని చెప్తాము, ఇంకొక నెక్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తారు. ఇలా ఏంటంటే సమ్హౌ ఎనీ రీజన్స్ బ్లౌజ్ మనం అనుకున్నలాగా రానప్పుడు ఏమనిపిస్తుంది అంటే బయటకు వెళ్ళి స్టిచ్చింగ్ కరెక్ట్ వస్తుందో లేదో అనుకోవడం కంటే మన బ్లౌజ్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే బాగుంటుంది. బయటకు వెళ్ళి ఇంత టైం స్పెండ్ చేసి మనీ స్పెండ్ చేయడం కంటే చక్కగా నేర్చుకుంటే బాగుండు అన్న రీజన్తో ఏంటంటే ఎక్కువగా నేర్చుకుందాము అనుకునే వారి సంఖ్య అయితే పెరిగింది. మరి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఎలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొబైల్ యూజ్ చేయని వాళ్ళే లేరండి. ప్రతి ఒక్కరు కూడా మొబైల్ యూజ్ చేస్తున్నారు. మొబైల్ ఓపెన్ చేసేసి యూట్యూబ్ కానీ ఇట్లా ఓపెన్ చేసేసి చకచక అసలు ఎలా నేర్చుకోవచ్చు ఏంటి అనేది చూస్తున్నాము. చూసిన తర్వాత ఓకే, ఆన్లైన్లో నేర్చుకోవాలి అంటే స్టిచ్చింగ్ ఆన్లైన్లో అంటే ఎలా వస్తుందో, అసలు కరెక్ట్గా చెప్తారో లేదో, నమ్మొచ్చో లేదో, ఇంతకంటే బయటకు వెళ్ళి నేర్చుకుందాము అని అనుకుంటారు. మరి బయటకు వెళ్ళి నేర్చుకోవాలి అంటే టైం సరిపోతుందా? లేదు, ఛాన్సే లేదు, టైం అడ్జస్ట్ అవ్వదు. సరే ఇంకొకసారి చూద్దాంలే, ఇలా ప్రతిసారి నేర్చుకోవాలి అని అనుకుంటారు, కానీ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొందరైతే బయటకు వెళ్ళి నేర్చుకోవడం కంటే సరే ఆన్లైన్లో చూద్దాంలే అనుకొని మన క్లాస్కి జాయిన్ అయిన తర్వాత, అంటే మనకి ఆల్మోస్ట్ 4 years నుంచి క్లాసులు చెప్తున్నామండి. మన క్లాస్కి జాయిన్ అయిన తర్వాత చెప్పిన ఫీడ్బ్యాక్, అక్క బయటకు వెళ్ళి నేర్చుకోవాలనుకున్నాము కానీ మాకు పిల్లలతో అలా టైం సెట్ అవ్వలేదు, మానేసాం. ఇలా చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. నేర్చుకుందాం అనుకుంటున్నాము కానీ ఇప్పటికీ క్లాస్కి జాయిన్ అయ్యాం. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా మాకు అనిపించింది ఆన్లైన్లో అసలు నిజంగానే నేర్పిస్తారా, అసలు నిజమేనా, కరెక్టేనా అనేది ఒకటి. ఇంకొకటి ఆన్లైన్లో జాయిన్ అయితే అసలు నేర్చుకోగలుగుతామా, ఆఫ్లైన్కి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కూర్చుంటేనే నేర్చుకోవడం అంతంత మాత్రం అవుతుంది. 3 నెలలు 6 నెలలు ఇలా టైం పడుతుంది. ఆన్లైన్లో కూర్చొని ఎలా నేర్చుకుంటాము నిజంగానైనా, సరే ఒకసారి చూద్దాము, డబ్బులు ఉంటాయి పోతాయి, ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది అని జాయిన్ అయ్యామక్క. కానీ నిజంగా చెప్తున్నాము, మీ క్లాస్కి జాయిన్ అయిన తర్వాత అసలు నేనైనా ఇంత బాగా కుట్టింది అనే విధంగా అయితే నేర్చుకున్నామక్క. నార్మల్గా ఒక అపోహ ఉండేది, బ్లౌజ్ నేర్చుకోవాలంటే చాలా కష్టము, చాలా ఎక్కువ శ్రమ పడాలి అని. కానీ మన క్లాస్కి జాయిన్ అయిన తర్వాత ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా, అది కూడా ఆన్లైన్లో మా ఇంట్లో కూర్చొని మాకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ ఇంత బాగా నేర్చుకోవచ్చా, మేమైతే మా రిలేటివ్స్కి మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేస్తున్నాము అని చెప్పి ఆ ఫీడ్బ్యాక్ చాలా చాలా హ్యాపీ అండి. అయితే ఇప్పటి వరకు మనకి 45 days బిగినర్స్ కోర్స్ ఇచ్చాము. అంటే మొత్తం కంప్లీట్ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏం ఐడియా లేకపోయినా సరే కోర్సులో జాయిన్ అయ్యి పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మొత్తం మాకు నేర్చుకోవాలని ఉంది కానీ మొత్తం అన్నీ కాదు, ఒక ఓన్లీ బ్లౌజ్ ఒకటి చాలు అనుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. అందుకని చెప్పి రీసెంట్గా ఒకటి సింపుల్ కోర్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాం. అది చాలా సింపుల్, ఓన్లీ బ్లౌజ్. అంటే మీకు ఏమి స్టిచ్చింగ్ ఐడియా లేకపోయినా సరే ఓన్లీ ఒక బ్లౌజ్ మాత్రమే నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఈ కోర్సును చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది కోర్సు. ఈ కోర్స్ వచ్చేసి మనకి 499కే వచ్చేస్తుంది, కాబట్టి ఎవరైనా బేర్ చేయొచ్చు. ఈ కోర్సుని మీరు కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే ప్లేస్టోర్లో మనకి తెలుసు కదా, ఆల్రెడీ ప్లేస్టోర్లో ముద్ర ఫ్యాషన్ స్టూడియో అని యాప్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఓన్లీ బ్లౌజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దానిలో మీకు కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. మనకి ఈ కోర్స్ వచ్చేసి మొత్తం అంటే బ్లౌజ్కి మొత్తం బేసిక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని బ్లౌజ్కి కొలతలు ఎలా తీసుకోవాలి, ఖర్చులు ఎలా యాడ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ టిప్స్ ఫాలో అవ్వాలి, క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఇలా లైన్ వైజ్గా ఏ సైజుకైనా సరే మీరు బ్లౌజ్ని మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేలాగా కట్ చేసి స్టిచ్చింగ్ చేసే విధంగా వస్తుంది. మొత్తం టిప్స్తో సహా చాలా డీటెయిల్గా ఇచ్చాను. ఇచ్చిన క్లాసులు ఏంటంటే మీకు అన్ని మొత్తం అంతా కూడా యాప్లో వీడియోస్ రూపంలో వస్తాయి. మీరు డైలీ ఒక్క వీడియో కనుక చూసి ప్రాక్టీస్ చేశారంటే చక్కగా నేర్చుకోవచ్చు. క్లాస్కి ఎన్రోల్ చేసుకున్నారంటే మీకు నెక్స్ట్ వెంటనే వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. దానిలో రోజు ఒక వీడియో మాత్రమే చూసి ప్రాక్టీస్ చేశారంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. మీకు ఈ కోర్సు నేర్చుకునే క్రమంలో ఏమైనా డౌట్స్ వస్తే కనుక మన యాప్లోనే చాట్ ఆప్షన్ ఉంటుంది. దానిలో మెసేజ్ చేశారంటే మా టీం మీకు రెస్పాండ్ అవుతారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆ డౌట్ను కూడా క్లియర్ చేస్తారు. మీకు
ఏదైనా బ్లౌజ్కి సంబంధించిన డౌట్ ఉంటే కనుక క్లియర్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ప్రాక్టీస్ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు మీరు కోర్సు ఎప్పుడు పర్చేస్ చేస్తే పర్చేస్ చేసినప్పటి నుంచి కోర్సు 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఈ 3 మంత్స్ మీకు వీడియోస్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీకు ఫ్లెక్సిబుల్ టైం, మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో ఈ వీడియోస్ని చూసి ప్రాక్టీస్ చేసి చక్కగా చాలా తక్కువ టైంలో, అంటే మనకి 3 మంత్స్ ఇచ్చాము మీకు ఉంటుంది, ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పి, కానీ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేశారంటే ఒక 15 డేస్ ఆర్ 20 డేస్ లోపే మీరు బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్చింగ్ చేయడం అయితే నేర్చుకోగలుగుతారు ఈ వీడియోస్తో. కాబట్టి చక్కగా పర్ఫెక్ట్గా మీరు కనుక స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఈ కోర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ కోర్స్, అలానే సింపుల్ బడ్జెట్లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా చక్కగా ఈ కోర్సును చూస్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్లౌజ్ అంటే ఓన్లీ ఒక ప్లెయిన్ బ్లౌజ్ మాత్రమే. ఇది మనకి క్రాస్ కటింగ్ వస్తుంది. అదేవిధంగా ఇదే బ్లౌజ్ కోర్స్లో జాయిన్ అయ్యి మీరు నేర్చుకున్నారంటే దీన్ని యూజ్ చేసి మీరు స్ట్రైట్ కటింగ్ కూడా చేయొచ్చు. అంటే నేను ఇచ్చింది అయితే క్రాస్ కటింగ్, మీకు కావాలంటే స్ట్రైట్ కటింగ్ కూడా చేసే విధంగా నేను చెప్పాను క్లియర్గా. కాబట్టి ఒక ప్లెయిన్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఈ కోర్సుని చూస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.